క్రైస్తవుల దృష్టిలో ఆశీర్వాదము అంటే బాగా డబ్బు రావటము, మంచి ఇల్లు కట్టుకోవడము, ఒక మంచి కారు కొనుక్కోవడము, బంగారము కొనుక్కోవడము, ఇలా లోకాశలలో ఉన్నవి ప్రతీదీ వస్తూ ఉంటే మనిషి దృష్టిలో ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు, అందుకని వీళ్ళకి అన్నీ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. కానీ అలా నిజమైతే, అదే నిజమైతే పౌలు గారి పరిస్థితి తీసుకుంటే ఆయన యేసుక్రీస్తు వారిలోకి రాకముందు ఆయన ఒక సైనాధిపతి. ఆయన దగ్గర చాలా డబ్బుంది, ఒక అధికారం ఉంది, ఆయన కింద చాలామంది పనివాళ్ళు ఉండేవాళ్ళు, మంచి ఇల్లు, మంచి డబ్బు, మంచి హోదా అంతా బాగుంది. యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తరువాత సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత రాను 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 ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన వేసుకోవటానికి బట్టలు కూడా లేవు, ఆయన సరిగ్గా తినడానికి కూడా తిండి లేదు. మరి స్వయాన యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న పౌలు గారికి ఎందుకు ఆశీర్వదించలేదు? ఎందుకు అంతకంటే ఎక్కువ డబ్బు రాలేదు, ఆస్తి రాలేదు, అధికారం రాలేదు? యేసుక్రీస్తు వారిలో ఉంటే ఆశీర్వాదము అంటే పరలోక రాజ్యానికి అర్హత పౌలు గారు యేసుక్రీస్తు వారు స్వయంగా ఎన్నుకున్న అపోస్తలుడైన పౌలు గారు. మరి ఆయనని ఎందుకు అత్యధికముగా ఆశీర్వదించలేదు? ఎందుకు ఆయన కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది? ఎందుకు ఆయన జైలు పాలు అవ్వాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారి సువార్త పనిలో ఎందుకు ఆయన తిండి లేకుండా కొన్ని రోజులు ఆకలితో ఉండాల్సి వచ్చింది? కాలినడకతో ఎందుకు నడవాల్సి వచ్చింది? ఓడ ప్రయాణంలో వెళుతూ ఉండగా ఆ ఓడ పగిలిపోయి సముద్రంలోనే నీళ్లల్లో 3 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆయన పాము కాటుతో బాధపడ్డాడు. ఆయన ఇలా చూసుకుంటూ పోతే చాలా కష్టాలు పడ్డాడు. యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత నిజమైన క్రైస్తవ్యం అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యానికి వారసులం అవ్వటమే నిజమైన ఆశీర్వాదము. యేసుక్రీస్తు వారు కూడా చెప్పేది అదే, నా మాట వినండి, నన్ను నమ్మి నా దగ్గరికి రండి, నేను పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాను అని చెబుతూ ఉన్నాడు. అందుకే తండ్రి కూడా యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. నువ్వు ఎవరినైతే పరలోకానికి పిలుస్తావో, ఆహ్వానిస్తావో వాళ్ళని నేను కూడా ఆహ్వానిస్తాను, నీవేదైతే చేస్తావో అదే నేను అంగీకరిస్తాను అని ఈ సృష్టికర్త అయిన దేవుడు మాటిచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా ఇందుకే కదా